మనం ఎందుకు చెప్పామనంటే, ఆ అమ్మాయి చెప్పిన మాటలని నేనొకసారి వినిపిస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఆవిడే డైరెక్ట్ లైవ్‌లో చెప్పిన మాట. కాల్ డేటా ఉంది. వినపడుతుందా అండి? వినపడుతుంది. నా దగ్గర రితు చౌదరి కాల్ డేటా ఉంది. మహేష్‌ది ఉంది. నా రీతు దగ్గర చౌదరి గారి కాల్ డేటా లేదంటే మహేష్ గారి కాల్ డేటా ఈమె దగ్గరికి ఎట్టొచ్చిందండి? నేను ఆ రోజున అడిగిన ప్రశ్న. భలే అడిగారు. ఎలా వస్తుంది సార్ ఎవరి కాల్ డేటా అయినా? ఎలా కాల్ డేటా వచ్చింది అని అడుగుతున్నాను. అలానే నిన్న ఒక జర్నలిస్ట్ ఒకాయన అడిగారు. ఒక సీనియర్ జర్నలిస్ట్, మేము చిన్నప్పటి నుంచి ఇలా ఆడుకున్నాము, కలిసున్నాము, ఒకటే కంచంలో తిన్నాము. ఎవరు? ఎవరో ఒక జర్నలిస్ట్ అన్నారనమాట. మంచి నాకు బాగా క్లోజు, మంచోడు అని చెప్పి. ఒక పక్కన ఆయనకి కమెంట్స్‌లో గాని ప్రజలు చెప్తున్నారు, ఏమండి ఇది కరెక్ట్ కాదు. ఇంత డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఒక జర్నలిస్టు, మీరు ఆయన్ని ఎట్లా పొగుడుతున్నారని అడుగుతుంటే, మీరు ఏమైనా అనుకోండి కానీ ఆయన మంచోడు అని అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ వన్ సైడెడ్‌గా జర్నలిస్టులు కూడా మాక్సిమం ఆలోచించాల్సింది తప్పంటే తప్పని చెప్పి చూపించాలి. అవును. ప్రజలకు ఉన్న ఒకే ఒక్క మోడం ఏంటంటే మీడియా. అందరి మీద హోప్స్ పోయినా, పొలిటీషియన్ మీద హోప్స్ పోయి, పోలీసుల మీద హోప్స్ పోయి, ప్రపంచం అందరి మీద హోప్స్ పోయినా ఇంకా ఎంతో కొంత హోప్ ఉంది మీడియా మీద. మీడియా మీద మీరు చెప్పేది కరెక్ట్. అదే మీడియా ఇటువంటి తప్పు చేసినప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంది. గత 24 గంటల నుంచి 30 గంటల నుంచి ఎవరు ఖండించలేదు. ఎందుకంటారు? అదే మావోడే కదా, ఇది ఇంతకు ముందు నుంచే ఉంది మాట. ఓకే.